కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇక్కడ వాళ్ళు కాదు, యు ఆర్ ఫ్రమ్ చెన్నై, ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు, చాలా కొన్ని సినిమాలు చేశారు, చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు, ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా? లైక్ చాలా చాలా చేశారా? చాలా చేశా. చాలా నాకు మూవీ పోయింది, చాలా మూవీ నిజమా? చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటి మీరు లేట్ చేస్తారు అన్న పేరుతో? అదే ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తుంది. 3 years ఎందుకు ఉన్నారు వాళ్ళతో? 3 years ఒక అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా, సినిమా కంప్లీట్ చేయకపోతే 3 years మీరెందుకున్నారు? అది అది నేను ఎలా అదే ఐ డోంట్ వాంట్ టు లెట్ దమ్. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈ కాంట్రవర్సీ ఇదిదా మెయిన్ కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి, తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది, ఇందరందరూ నమ్ముతున్నారు, డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు, నేనేదో నా దగ్గర ఒక గ్రూప్ ఉంది, వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది. నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం. నేను ఒక మూవీలో ఒక పాట రాలేదు, డిలే చేస్తున్నారు, ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది, అప్పుడు బాగానే చేస్తున్నాము. అదే చెప్తున్నానే, మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడు ఎవరు చెప్పరు. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్. ఇది మంచి సాంగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు దెమ్. ఎప్పుడన్నా చాలా ఫ్రీ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్, ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి బ్యాక్ క్లాషెస్, ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు. ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకోటి, ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది. స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు, యశస్వి గారు. స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్, అది ఎందుకు సార్, ఏం సార్ ఇవన్నీ అన్నది. సందీప్ గారు గురించి చెప్తున్నా, కొన్ని విషయాలు నాకే అర్థమైంది, ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది. సందీప్ గారు ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు 2-3 పోయింది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈస్ మోర్. ఐ లైక్ ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అందాల రాక్షసిలో ఈజ్ మై ప్రొడ్యూసర్. రాజమౌళి గారు, ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నాలాగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పొచ్చు, కాంట్రవర్సీస్ ఉంటుంది, బట్ క్రియేటివ్లో ఏం మారదు. నేను అలాగే, ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి, దానికి సాంగ్స్లోదా కరెక్ట్ చేయాలి. మీరు వీరెవరు అది అని, అది మేనర్స్ కాదు కదా. బయట వచ్చి ఇంకోరు తప్పు అని చెప్పకూడదు. నాకు చాలా చెప్పాలని ఉంది, అది మన మధ్యలో మాట్లాడకూడదు. బయట వచ్చి చెప్తే అది మేనర్స్ కాదు కదా, అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది. ఇప్పుడు నన్ను కిడ్ ట్రీట్ చేస్తారు, కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను. కానీ మీరు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్. నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళని హ్యాండిల్. సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్. వీఆర్ రైటింగ్ హిస్టరీస్. వెన్ వీఆర్ డూయింగ్ అ మ్యూజిక్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ అండ్ దే ఆర్ డూయింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్. నాకన్నా చాలా చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు. దే ఆర్ డైరెక్టర్స్, క్యాప్టెన్ ఆఫ్ షిప్. ఐఎమ్ జస్ట్ స్మాల్ విఎస్టీ, ప్లగిన్ లాగా, నేను ఒక ఆర్నమెంట్ అంతే. ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే, మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్. ఏదో ఒక షాప్లో ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్. నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే ఆ పాట విన్నప్పుడు నేను చేసిన తప్పు రాదు, నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది. ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను నమ్మి 30 ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్, ఈ పాటలో నేను వాయించేది. దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్.
సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు. అది పార్ట్ నాట్ ద వే. దట్ ఈస్ నాట్ ద వే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది ఇన్సైడ్ స్టోరీ. అది వి నో, ఐ మీరు నో. ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని అంటున్నారు కదా, అలా మీకు మీరే ఊహించుకుంటున్నారేమో. అవునండి. వి లుక్ అప్ టు యూ. ప్రతి సాంగ్ ఈజ్ లైక్ అ సూపర్ హిట్, ప్రతి బీజిఎం ఈజ్ లైక్ అ వండర్ఫుల్ స్కోర్. వి యూజువలీ లుక్ అప్ టు యూ. కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది. అందాల రాక్షసిలో ఒక సీన్ ఉంది. ఇద్దరు బ్లైండ్ పీపుల్, ఒక ఓల్డ్ కపుల్స్ ఉంటారు, ఆ బ్రిడ్జ్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడినది తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇంకా నాకు అది లెసన్. అది అను గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. నా లైఫ్లో అది లెసన్. అది ప్రేమ చెప్పాలని లేదు, చూసుకోవాలని లేదు, చూడడానికి కళ్ళే లేదు, వాళ్ళు ప్రేమలో ఉంటారు ఓల్డ్ పీపుల్. ఆ తర్వాత మిథున అది చెప్తుంది, హీరోయిన్ వచ్చి హీరో దగ్గర చెప్తుంది, చూసినదా లవ్, సారీ, ఒక చూడకుండా లవ్ ఉంది అన్నది ఒక సీన్ ఉంది. ఆ సీన్ వచ్చి నాకు వేరే విధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక పత్రిక అడిగారు పర్సన్, సార్ మీరు అందరూ రెహమాన్ సార్ ఫాలోవర్స్, నేను రెహమాన్ సార్, ఇళయరాజా అందరినీ రెస్పెక్ట్ చేసిన ఒకరు, మీరందరూ రెహమాన్ సార్ లాగా హ్యారు, ఇలాంటి డ్రెస్సు ఇలాంటివి పెట్టుకుని మీరు రెహమాన్ సార్ అవుతారా? సైలెంట్గా ఉండి మీరు ఇలా ఉంటే రెహమాన్ సారా మీరు అతనికి ఈక్వలా అన్నట్టు కాంట్రవర్సీగా ఒక క్వశ్చన్ అడిగారు. అది కాదు, హంబుల్గానే ఉండడానికి రీజన్ ఏంటి, యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు. లేదండి, నా పాట అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ అర్జున్ రెడ్డి, వాట్ ఎవర్ ద థింగ్, ఒక డిసబిలిటీ పీపుల్కి ఏం పనికిరాదు, ఇయర్ డిసబుల్ ఉన్న వాళ్ళకి. నేను వాళ్ళ దగ్గర నేను ఇంత పెద్ద సాంగ్ చేశాను అని చెప్పాలి. నేను చేయలేదు పెద్ద సాంగ్, పెద్దది అయింది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో అది అంత పెద్ద అయిన ట్రాక్ని నేను వినిపించితే వాళ్ళకి వినదు. నా నవ్వు, నా కళ్ళు, నేను బిహేవ్ చేసిన బిహేవియర్, దట్ విల్ గివ్ అ బిగ్గెస్ట్ థింగ్. మ్యూజిక్ కన్నా లవ్ ఇస్ గ్రేటర్. సో ఇదిలో అచీవ్మెంట్ ఇక్కడే మనం చేయలేదు. రాజా గారు డస్ట్లో కూడా నేను రాను. ఇది ఎన్ని చెప్పినా మీరు చాలా నార్మల్, చాలా తక్కువ అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నా, మా దృష్టిలో అయితే మీరు చాలా గ్రేట్. లేదు, ఇక్కడ వచ్చిన ఫస్ట్ అందాల రాక్షసి టీంలో కీరవాణి గారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. మీకు ఏదైనా హెల్ప్ అన్నా చెప్పురా బాబు, ఎలా ఇలాంటి సాంగ్ చేసావు, మనసు పలికే సాంగ్ విన్నప్పుడు ఆ ఫ్లూట్ బిట్ గురించి ఆడియో ఫంక్షన్లో ఓపెన్గా అందరి ముందు నేను ఎక్కడోంచి వచ్చి కంపోజ్ చేసిన ఒక సాంగ్ని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికగ్నైజ్ చేసి ఎలా చెప్పారు, నాకు చెప్తారా అని హంబుల్గా అడిగారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది తెలుసు, ఎలా వచ్చింది అని తెలుసు. కిరవాణి గారు లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర ఇలా చెప్పినప్పుడు ఆ హంబుల్నెస్ నాకు లెసన్స్ అవుతుంది. కీరవాణి గారు మీకు కాంప్లిమెంట్ చేశారు, రెహమాన్ గారు చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళు, మెగాస్టార్ గారు ఇందాక మనం అన్నట్లుగానే మీకు ఒక ఓపెన్ అప్లాజ్ ఇప్పించారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, కాంట్రవర్సీలో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ, డిడ్ సంబడీ కమ్ బిహైండ్ యూ అండ్ ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ సే కమ్ ఆన్ రతన్, యూ కెన్ స్టిల్ డూ ఇట్? హిడన్లీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి నేను మీట్ ఇది మంచిదే కదా, ఇది పేరు చెప్పడానికి పేరు ఎందుకంటే మళ్ళీ అది ఒక అన్నారా అని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏంటంటే చాలా పీపుల్, ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఈవెన్ ద డైరెక్టర్స్, ఈవెన్ ద మీడియా పీపుల్ కాల్ చేసి, రదన్ యు ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్, వెన్ యు ఆర్ సైలెన్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇదన్నా ఇదన్నీ పట్టించుకోకు, వర్క్ చేయి, వర్క్ నిజంగా జెన్యున్గా చేస్తే. పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేసి చెప్పారు మీకు ఇది అంటే? ఉంది నిజంగానే చెప్పారు. ఇంకో ఛానల్ కూడా చెప్పింది, ఒక ఫోన్ చెప్పి, డోంట్ సీ ద కాంట్రవర్సీస్, ఇఫ్ యు ఆర్ రైట్ పర్సన్ యూ విల్ బీ హియర్, ఇఫ్ యు ఆర్ రాంగ్ పర్సన్ యూ వోంట్ బీ హియర్. మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాల్ చేసి సపోర్ట్ చేసినప్పుడు టైర్ 1 హీరోస్కి సంబంధించిన సినిమాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవ్వలేదు. మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కదా. చెయ్యాలి. దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి రతన్ గారు. ఒకటి, మీకు చాలా మంది
ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు వచ్చి పొగుడుతున్నారు, కానీ మీరు టైర్ 1 మూవీస్ హీరోస్వి చేయట్లేదు. నాకు fans ఉన్నారా? ఇది ఒకటి. అమ్మ బాబోయ్, కోసేసుకుంటారు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ. చెప్తున్నా సత్యం నేను చెప్తున్నా. సత్యం గారికి నాకు ఫ్యాన్స్ ఉన్నారా నిజంగా? మీ పెద్ద ఫ్యాన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది రతన్ గారు. లేదండి, నాకు కాదు, నా పాయింట్ ఏంటంటే, నిజంగా. ఒకటి ఎందుకు టైర్ 1 హీరో సినిమాలు చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టాలీవుడ్ లో క్వాలిటీ మీద నేమ్ కావాలా, మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ అ బిగ్ ప్రాజెక్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు నేమ్ కావాలా, క్వాలిటీ అక్కర్లేదా? బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, తమన్ గారు, ఆల్ ద అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. ఎక్కడైనా చూస్తే, నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా చూస్తే, ఎయిర్పోర్ట్లో చూస్తే తమన్ గారు ఉండిపోరేదే సాంగ్ విన్న తర్వాత ట్విట్టర్లో షేర్ చేశారు, తమన్ గారు షేర్ చేశారు. డిఎస్పి గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసి, బాబు నేను ఉన్నాము అన్నాను. మనీష్ శర్మ గారు, డే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, గో అని అలా చెప్పారు. రెహమాన్ గారు రెండు విషయం చెప్తారు, ఇంట్రెస్టింగ్ టూ విషయాలు ఉన్నాయి. రెహమాన్ సార్ దగ్గర నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత వెళ్ళి అర్జున్ రెడ్డి ట్రాక్ అలా చూపించాలి నాకు ఒక ఆశ. సో ట్రాక్లో ఎలా చూపుదామని, ట్రాక్ అవ్వదు కదా, సరే అట్లీస్ట్ మీట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం. అర్జున్ రెడ్డి మూవీ చేసిన తర్వాత హీ నో దట్ మూవీ, సో ఎవ్రీ వన్ నో ద మూవీ. సో సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను అందాల రాక్షసిలో చెప్పాలనుకున్నది బికాస్ ఆఫ్ సందీప్ గ్రేట్నెస్ వల్ల బిగ్ మూవీ అయింది కాబట్టి వల్ల నేను అర్జున్ రెడ్డిని చెప్పాలనిపించింది. అదర్వైజ్ నాకు లేబుల్ ఏంటి, ఇప్పుడు అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఇతను నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. అర్జున్ రెడ్డి అని మాట్లాడడానికి నాకు చేసిన హెల్ప్ చాలా ఉన్నాయి. సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు. బికాస్ ఆఫ్ దట్ మూవీ దట్ చేంజెస్, గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ దేర్, బట్ గుడ్ చాలా ఉన్నాయి, బ్యాడ్ గుడ్. విల్ టాక్ అబౌట్ ద గుడ్. ఇప్పుడు రెహమాన్ సార్ని మీట్ చేసినప్పుడు, సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పి, అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పొగరులో వెళ్ళి, సార్ నేను అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పిన తర్వాత అతను ఏదో స్వీట్ తిన్న ఓ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. నాకు అది షాక్ అయింది. మీరు హంబుల్ అంటున్నారే, చూడండి ఇక్కడ హంబుల్ చూడండి, అది పెద్ద లెసన్ అయింది. నా అరగెన్స్ ఏదైనా ఉంటుంది కదా, హెడ్ వెయిట్ ఏదైనా ఉంటే అది అన్నీ కింద పడిపోయింది. ఎందుకంటే ఇతను మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ టు ద బోర్డ్ అని చెప్పారు. సో నేనేంట్రా రెహమాన్ సార్ ముందు ఏంట్రా, రాజ్కోటి గారు ఒకసారి ఏంచి కూర్చుంటారా అయ్యా, మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నారు అని ఏదో ఒక ఫంక్షన్లో చెప్పారు. రాజ్కోటి గారు నా రెహమాన్ గారికే గురుగారు. వాళ్ళు ఇంత సింపుల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి? అది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అట్లాస్ ఇప్పుడు నన్ను రథన్ బాగాలేదు అని తీసేసిన, ఇండస్ట్రీ నుంచి తీసేశారు, నేను బయట పోయాను. ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి, నన్ను రథన్ ఎవరికి తెలుసు? అందాల రాసి మ్యూజిక్ డైరెక్టర్. అక్కడే మాకు డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి, అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ అ నార్మల్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ నార్మల్ హీరో, అప్కమింగ్ హీరో, రతన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి హీరో స్కేలు పాన్ ఇండియా, డైరెక్టర్ స్కేలు పాన్ ఇండియా, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం అవ్వదు. క్వశ్చన్ లో కరెక్షన్, ఇది రతన్ వల్ల కాదు, ఇది సందీప్ సార్ వల్ల, విజయ్ దేవరకొండ వల్ల. బికాస్ నేను ఏ మ్యూజిక్ చేసినా, మీరు నమ్మరు, మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి బీజిఎంలు ప్లే చేసుకొని ఢన్ 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 డర ఢన్ 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 అది ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు. ఇది బికాస్ రతన్ ద ఇండస్ట్రీలో మీరు చెప్పినది ఎలా ఉందంటే, రతన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు, ఎవరు ఉన్నా ఉంటది. నాకు హర్షవర్ధన్ మీకు రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే జ్ఞానోదయం అయిందో, మిమ్మల్ని కలిసాక నేను కూడా ఎంత అనిగమనిగా ఉండాలి అన్నది నేర్చుకుంటా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్. ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ దర్ విక్టరీ. నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినారు అని చెప్తున్నారు. అనదర్ థింగ్, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్. ఇంకోటి, మూవీలో చేసి గెలవాలి చాలా మంది పీపుల్ తిరుగుతున్నారు. నాకు వచ్చిన ఛాన్స్ ఇది, ప్రతి మూవీ ఛాన్సు. ఎవ్రీ మూవీ అన్ఫార్చునేట్లీ 3 years జరుగుతుంది నాకు.